ఓం శాంతి. ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరిప్పుడు సత్యమైన పాఠశాలలో కూర్చొని ఉన్నారు. ఇది సత్సంగం కూడా. ఇక్కడ మీకు తీరానికి చేర్చే సత్యమైన తండ్రి సాంగత్యం అనేది లభించింది అంటున్నారు బాబా. ప్రశ్న: లెక్కాచారాల ఆట గురించి మానవులు తెలుసుకున్న దానికి మీరు తెలుసుకున్న దానికి గల తేడా ఏమిటి? సమాధానం: మానవులు ఇది సుఖదుఖాల ఆట అని, సుఖదుఖాలు పరమాత్ముడు ఇచ్చేవే అని భావిస్తారు. కానీ ఇది ప్రతి ఒక్కరి కర్మ లెక్కాచారాల యొక్క ఆట అని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ఎవరికీ కూడా దుఃఖం అనేది ఇవ్వరు. వారు సుఖాన్ని ఇచ్చేటటువంటి దారిని తెలిపేందుకే వస్తారు. పిల్లలు, నేను ఎవరిని కూడా దుఃఖితులుగా చేయను. ఇది మీ కర్మల యొక్క ఫలమే అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఈరోజు పాట: ఈ పాప ప్రపంచం నుంచి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఎక్కడైతే సుఖము శాంతి ఉంటాయో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పిల్లలు తండ్రిని పిలుస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సహనశీలత గుణాన్ని ధారణ చేసి మాయ కలిగించే విఘ్నాలలో పాస్ అవ్వాలి. అనేక ఆపదలు వస్తాయి, అత్యాచారాలు జరుగుతాయి. అటువంటి సమయంలోనే సహనం చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. సత్యమైన సంపాదన చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: విశాల బుద్ధి కలిగి ఈ తయారైన డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి. ఇది తయారైన ప్రాకృతిక డ్రామా. అందువలన ఇందులో ప్రశ్నలే రాకూడదు. తండ్రి తెలిపిన శ్రేష్ఠ మతాన్ని అనుసరిస్తూ ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మాయాజీత్ విజయులుగా అవ్వటంతో పాటు పరోపకారి భవ. వరదానం యొక్క వివరణ: ఇంతవరకు స్వకళ్యాణంలో చాలా సమయం గడిచిపోతూ ఉంది. ఇప్పుడు పరోపకారులుగా అవ్వండి. మాయాజీతి విజయులుగా అవ్వటంతో పాటు సర్వ ఖజానాల విధాతలుగా అవ్వండి. అనగా ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగించండి. సంతోషపు ఖజానా, శాంతి యొక్క ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞానం యొక్క ఖజానా, గుణాల యొక్క ఖజానా, సహయోగమునిచ్చే ఖజానా, అన్ని ఖజానాలను పంచండి మరియు పెంచుకోండి. ఎప్పుడైతే విధాతతనం యొక్క స్థితిని అనుభవం చేస్తారో, అనగా పరోపకారులుగా అవుతారో, అప్పుడు అనేక జన్మలకు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలి అంటే మీ బలహీనతలన్నింటికీ కూడా సదాకాలానికి వీడ్కోలు అనేది ఇవ్వండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.